వారం రోజులకు పైగా కేసీఆర్ ప్రచారం చేయడానికి అవకాశం ఉంది అంటూ ఉన్నారు. సో గతానికి భిన్నంగా కేసీఆర్ చిన్న చిన్న ఛాయ్ షాపుల్లో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు, సామాన్యులతో కలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 12 సీట్లు సాధిస్తామని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఎంత ఇనాక్టివ్ అయిపోయారో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ నాయకులే చాలామంది అబ్జెక్ట్ చేశారు, సార్ ఏంటి పార్టీ కష్ట సమయంలో ఉంటే ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు అని చెప్పేసి. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రచారం ఇప్పటి వరకు జరిగిన ప్రచారం, ఇక ముందు జరగబోయే ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎంతవరకు ఉత్సాహాన్ని నింపుతుంది, అంటే కేసీఆర్ క్యాంపెయిన్ బీఆర్ఎస్లో బూస్ట్ తీసుకొస్తుందా అనేది నా ప్రశ్న సార్. ఒకటి, బీఆర్ఎస్కు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్. సో బీఆర్ఎస్కు ప్రధాన క్యాంపెయినర్ కేసీఆర్ తప్ప ఇంకెవరు క్యాంపెయిన్ చేసినా ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉండదు. అందువల్ల కేసీఆర్ రంగంలో దిగి క్యాంపెయిన్ చేయడం ఖచ్చితంగా ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తుంది, ఆ పార్టీ ఓటర్లను ఆకర్షిస్తుంది. రెండవది, ఆయన కేసీఆర్ అటు కాంగ్రెస్లో నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏకకాలంలో అటాక్ చేస్తున్నాడు. దానివల్ల తన స్పేస్ నిలబెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. అంటే బీజేపీ కాంగ్రెస్ కాకుండా థర్డ్ ప్లేయర్గా బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండే అవకాశాన్ని నిలబెట్టుకుంటాడు. అందువల్ల మూడవది, అసలు నేషనల్ పొలిటికల్ రిలవెన్స్ ఏంటి బీఆర్ఎస్కు, ఎందుకంటే ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏమి చేస్తారు అనే ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ తెలంగాణ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ మంది పార్లమెంట్లో ఉంటే తెలంగాణ ప్రయోజనాన్ని నిలబెడతారు అనే నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. ఈలోగా అసలు బీజేపీకి 200 సీట్లు కూడా రావు, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, టీఆర్ఎస్ నాయకుడు మంత్రి అవుతాడు అంటూ ఒక నేషనల్ పొలిటికల్ సీన్లో రిలవెన్స్ లేదు అన్న నెరేటివ్ను కౌంటర్ చేస్తూ తమకు కూడా జాతీయ రాజకీయాల్లో రిలవెన్స్ ఉంది అని చెప్పడం అనేది కేసీఆర్ చేస్తున్న మూడో పని. ఈ పనుల వల్ల బీఆర్ఎస్ ఓటింగు గణనీయంగా తగ్గుతుంది. మీకు గత లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు వచ్చింది. 2018తో పోలిస్తే ఇది 10% దాకా తక్కువ. సో ఇప్పుడు రకరకాల సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఇంకో 10% కనీసం తగ్గే అవకాశం ఉంది అని, ఇంకా అంతకన్నా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఓటు ఎవరికి పోతుంది అంటే కొన్ని చోట్ల కాంగ్రెస్కు వచ్చిన అత్యధిక చోట్ల బీజేపీకి వెళ్తుంది. ఎస్పెషల్లీ బీజేపీ గట్టి పోటీ ఇస్తున్న సీట్లలో, బీజేపీకి బలం ఉన్నటువంటి సీట్లలో అది బీజేపీకి వెళ్తుంది. అందువల్ల బీఆర్ఎస్ బాగా దెబ్బతింటున్నమాట నిజం. ఇంకా ఎంత దెబ్బతింటుంది, మరో 10% కాకుండా 20-22కు పడిపోతుందా? అదే జరిగితే ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లోకి బీజేపీ వెళ్ళిపోతుంది సీట్లు ఓట్ల రూపంలో. ఇప్పటికే నా అంచనా బీఆర్ఎస్ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. కానీ రేపు ఓట్లు కూడా బీజేపీకి ఎక్కువ వచ్చాయనుకోండి, సెకండ్ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లోకి బీజేపీ వెళ్ళిపోతుంది. ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లోకి బీజేపీ వెళ్ళిపోయి దేశంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ విల్ బి ద మెయిన్ టార్గెట్ ఆఫ్ బీజేపీ. మామూలు దూకుతుంది రాష్ట్రంలో. అందువల్ల కాంగ్రెస్ వ్యతిరేక బలమైన రాజకీయం బీజేపీ చేస్తుంది. అప్పుడు బీఆర్ఎస్కు స్పేస్ లేకుండా పోతుంది. ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో ఉంటే కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్కు లాభంగా ఉంటుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో కేసీఆర్ రంగంలో దిగడం చాలా చాలా కీలకం. అంటే బీఆర్ఎస్ కోల్పోతున్న ఓటింగ్ను ఎంతో కొంత కట్టడి చేయగలిగితే, బీఆర్ఎస్ ఓటింగ్ను ఎంత మేరకన్నా నిలబెట్టగలిగితే బీఆర్ఎస్ను ఒక ప్రధానమైన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా రాష్ట్రంలో నిలబెట్టగలగడం అనేది ఇప్పుడు కేసీఆర్ ముందున్న కర్తవ్యం. అందువల్ల కేసీఆర్ రంగంలో దిగి యాక్టివ్గా చురుగ్గా క్యాంపెయిన్ చేయడం ఈ లక్ష్య సాధనకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ డైరెక్షన్ మాత్రం చెప్పచ్చు ఉపయోగపడుతుంది.